టీడీపీ దాడులతో ఏపీ వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామన్నారు వైఎస్ జగన్. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఇవాళ సాయంత్రం వైఎస్ఆర్సీపీ నేతలు కలవనున్నారు. కౌంటింగ్ అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయనున్నారు. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్లపై జరుగుతున్న దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో వైఎస్ఆర్సీపీ నాయకుడు కొమ్మకొట్ల ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అపార్ట్మెంట్ కింద ఉన్న కొమ్మకొట్లు కారు అద్దాలు దుండకులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో అల్లరిమూక ఈ దాడికి తెగబడింది. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని వైఎస్ఆర్సీపీ నేత కొమ్మకొట్లు నివాసాన్ని పలువురు నాయకులు కార్యకర్తలు సందర్శించారు. నేతలు దాడి ఘటన గురించి వాకప్ చేశారు. మరోవైపు దాడిపై కొట్లు పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడులకు పాల్పడ్డారు. రాళ్లు కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 4గురికి గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తమకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు బాధితులు. కౌంటింగ్ ముగిసిన రోజు నుంచే రాష్ట్రంలో దాడుల కాండ మొదలైంది. ఏలూరు జిల్లా పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కారుపై రాళ్లదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న బాలరాజుపై దెందలూరు నియోజకవర్గం గోపన్నపాలెం వద్ద టీడీపీ జనసేన కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను వైఎస్ఆర్సీపీ నేత ఉషా శ్రీచరణ్ తీవ్రంగా ఖండించారు. దాడులు చేసేవారిని గుర్తుపెట్టుకుంటామని, కార్యకర్తలు భయపడొద్దంటూ ధైర్యాన్నిచ్చారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో మార్పు వస్తుందని, జగనన్న చేసిన పనులను గుర్తు చేసుకుంటారన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడులో టీడీపీ నేతల దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ విగ్రహాలను టీడీపీ నేతలు కూల్చడం అప్రజాస్వామికమన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై జిల్లా ఎస్పీ గౌతమిశాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హింసకు పాల్పడే వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామన్నారు. ఏపీలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, సగం మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అసెంబ్లీలో చెప్పామన్నారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సిపిఎస్ అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తే స్వాగతిస్తామన్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 మంది ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేశారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ను ఆదేశించారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఎంపీలంతా హాజరు కావాలని చంద్రబాబు సూచించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా గత రాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పుట్లూరు మండల కేంద్రంలో కురిసిన వర్షం కారణంగా భారీ వృక్షం నెలకొరిగింది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల జిల్లా బనగానపల్లె భారీలో వర్షం కురిసింది. దీంతో సంజమల పాలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో తిమ్మెననైనపేట నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. వంతెనపై నుంచి బస్సు వాగులోకి ఒకవైపు ఒరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా కిందకి దించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మహిళా కూలీకి వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని 2 లక్షల రూపాయల నగదు, తులం బంగారం పెరవలికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. తెలంగాణ భవిష్యత్తు బీజేపీదేనన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీకి సీట్లు, ఓట్లు పెరిగాయన్నారు. 14 నుంచి 35.08% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందన్నారు. సీఎం రేవంత్ సొంత జిల్లాలోనూ విజయం సాధించామన్నారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. ఎన్డీఎస్ఏ సూచన మేరకు మరమ్మత్తు పనులు పరిశీలించనున్నారు. మంత్రి ఉత్తమ్ వెంట ఎల్ఎన్టీ, నవయుగ సంస్థల ప్రతినిధులు వెళ్లనున్నారు. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ అధికారులకు తలనొప్పిగా మారింది. బ్యాలెట్ పేపర్లు వెనుక రకరకాల రాతలు, అంకెలతో చెల్లని ఓట్లుగా డిక్లేర్ చేస్తున్నారు. దీంతో అధికారులు, ఏజెంట్ల మధ్య వాదులాట జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించడంతో పాటు ఎంపీగా బలరాం నాయక్ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మహబూబాబాద్లోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట జీలుగులలోని అమ్మ ఆదర్శ పాఠశాలను జిల్లా కలెక్టర్ సీక్తా పట్నాయక్ సందర్శించారు. పాఠశాలల వసతులను పరిశీలించి కలెక్టర్ అధికారుల పనుల్లో నాణ్యత లేదని మండిపడ్డారు.
ములుగు జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీం సంచరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. 10 మంది సభ్యులు ఉన్న మావోయిస్టు యాక్షన్ టీం వివరాలతో ఏజెన్సీ ఏరియాలో వాల్ పోస్టర్ను విడుదల చేశారు. మావోయిస్టుల ఆచూకీ తెలిసిన వారికి బహుమతులు అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్సూరు తండా దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అవుతోంది. దీంతో దారి వెంట మంచినీరు వరదలా పారుతోంది. లీకేజ్తో తాగునీరు కలుషితం అవుతుందని ప్రజలు భయపడిపోతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కురిసిన భారీ వర్షానికి జేవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కిస్టారం ఓపెన్ కాస్ట్లో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని సింగరేణి అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో చిరుత కలకలం రేపింది. ఓదెల మండలంలోని పోత్కపల్లిలో చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్తు ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఇవాళ తొలి దశ సీట్లు కేటాయిస్తారు. సాయంత్రం 3 గంటలకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా చూసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. దోస్తులో ఇప్పటివరకు 1.03 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హైదరాబాద్, ఒంగోలులోని చదలవాడ ఇన్ఫాటెక్ లిమిటెడ్లు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఎస్బీఐ నుంచి 167 కోట్ల రుణాలు ఎగ్గొట్టారని చదలవాడ ఇన్ఫ్రాటెక్ కంపెనీపై అభియోగాలు నమోదయ్యాయి. రేపు పార్లమెంటు సెంట్రల్ హాల్లో భేటీ కానున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. జూన్ 9న వరుసగా 3వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోదీ. మహారాష్ట్రలో అద్భుత ఫలితాలు సాధించడంతో శరద్ పవార్ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. పవార్ తనయురాలు సుప్రియా రాక సందర్భంగా పూణేలో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ వాటర్ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఢిల్లీకి నీళ్లను సప్లై చేయాలంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 137 క్యూసెక్కుల అదనపు నీళ్లను ఢిల్లీకి అందించాలని చెప్పింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఢిల్లీ ప్రజల నీటి కష్టాలు స్వల్పంగా తీరనున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జలగంగా సంవర్ధన అభియాన్ ప్రారంభించారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. ఈ పథకం కింద 3,090 కోట్లతో 990 అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నదుల ప్రవాహాన్ని కలుషితం చేయటం, అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. మహారాష్ట్రలోని కుడల్వాడిలో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. 9 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై ఉన్న హోటల్ తావీ వ్యూలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలకు కారణంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని సహస్రాతాల్లో ట్రెక్కింగ్కు వెళ్లి 9 మంది మృత్యువాత పడ్డారు. బెంగళూరు, మహారాష్ట్ర నుంచి మే 29న 22 మంది గ్రూపు సభ్యులు ట్రెక్కింగ్కు వెళ్లారు. అయితే మార్గ మధ్యలో వాతావరణ మార్పులతో ప్రమాదంలో చిక్కుకున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలీలో ఆపరేషన్ నక్సల్స్ ముమ్మరంగా సాగుతోంది. పోలీసులు కూంబింగ్ సందర్భంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీలను నిర్వీర్యం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతవాగుపై 151 బెటాలియన్ ఆధ్వర్యంలో రోప్ వే నిర్మాణం పూర్తి చేశారు. ఐటీబీపీ సహకారంతో నెల రోజుల పాటు శ్రమించి రోప్ వేను నిర్మించారు. వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం లేకుండా ఈ రోప్ వే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటిలేషన్ పై నుంచి భక్తులు దూకి అమ్మవారిని దర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధ ప్రయోగానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అణుయుద్ధం పేరిట రష్యా భయోత్పాతం సృష్టిస్తోందంటూ అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందని పుతిన్ మండిపడ్డారు. వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాన్ని వాడింది అమెరికాయేనని పుతిన్ గుర్తు చేశారు. ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం మెక్సికో దేశంలో సంభవించింది. H5N2 బర్డ్ ఫ్లూ వేరియంట్ బారిన పడ్డ వ్యక్తి ఇటీవల మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. బాధితుడు జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, విరోచనాలు, కడుపులో తిప్పడం తదితర సమస్యలతో బాధపడినట్లు తెలిపారు. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. అమెరికాతో పాకిస్తాన్ తలపడనుంది. డల్లాస్ వేదికగా రాత్రి 9 గంటలకు ఇరు జట్ల మ్యాచ్ జరుగుతోంది. యాక్టర్, డైరెక్టర్ లారెన్స్ వ్యాపార పాడిలో అనాథ పిల్లలకు క్రీడా వస్తువులను బహూకరించారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా 100 మంది ఔత్సాహిక క్రీడాకారులకు వస్తువులను అందించారు. అందులో నేపథ్యంలో తెరకెక్కిన మణిహార్ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ప్రమోషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా లోగోను విడుదల చేసి అంధులకు కళ్లద్దాలను బహూకరించారు. ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.